श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 10 నరసింహమూర్తుల వర్ణనము. నేను తిరుమలదాసు అనుజ్ఞను కైకొని కురువపురం దిశగా ప్రయాణము సాగించితిని. శ్రీపాదుల వారి లీలలను మనసున తలచుకొను కొలదిని నాకు రోమాంచితమవసాగినది. ప్రయాణ మార్గమందు అల్లంత దూరమున అశ్వత్థ వృక్షము కానవచ్చినది. అది అపరాహ్న సమయము. నాకు ఆకలి మిక్కుటముగా ఉన్నది. దరిదాపులలో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారమున్నచో మధుకరమును తెచ్చుకోవలయును. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకొనుటకు పవిత్రమైన అశ్వత్థ వృక్షమున్నది కదాయని ఆలోచించసాగితిని. అశ్వత్థ వృక్షఛాయయందు ఎవరో విశ్రాంతి తీసుకొనుచున్నట్లు కానవచ్చినది. కొంచెము దూరము పోవుసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతమున్నట్లు కనిపించినది. నేను అశ్వత్థ వృక్షము దరిదాపులకు వచ్చి తిని. నూతన వ్యక్తి నన్ను సాదరముగా ఆహ్వానించి కూర్చొనమనెను. అతని కన్నులయందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడి ఒకటుండెను. దాని యందు ఆహార పదార్థములు ఏమీయునూ లేవు. ఒక రాగి పాత్ర మాత్రముండెను. అతడు శ్రీపాద శ్రీవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను అతడిని, అయ్యా, మీరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాశ్రితులా? మీరు ఆ మహాపుణ్యపురుషుని దర్శించితిరా అని ఆతురతతో ప్రశ్నించితిని. అంతటా అతడిట్లు పలికెను, అయ్యా, నేను సద్వైశ్యకులమునందు జనించిన వాడను. నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అని అందరు. నాకు చిన్నతనముననే మాతాపితృవియోగము సంభవించినది. మా ఇంట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక రకముల క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురమునకు పోవుచుండెడివాడను. అచ్చట చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయం ఏర్పడినది. నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తిని. మలయాళ దేశమునందుండు పాలకాడు అను పట్టణము నుండి బిల్వమంగళుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపార్థి అయి వచ్చడివాడు. సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశముల వారికి అమ్మి వారి నుండి రత్నరాశులను గుర్రములను అతడు స్వీకరించడివాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురుమును కలిసి వర్తక వాణిజ్యములను చేసడివారము. మా వద్ద మేలుజాతి గుర్రములను రాజులు మహారాజులు కొనుచుండెడివారు. దుష్కర్మ వశమున మేమిరువురము కూడా వేశ్య సాంగత్యమున భ్రష్టులమైతిమి.
అరబ్బు దేశముల వారితో మేమిరువురమును చేయు క్రయ విక్రయములు కొంతకాలము ఉత్సాహభరితముగానే సాగెను. తదుపరి వారు మా యొద్ద నుండి విశేష ధనమును స్వీకరించి మేలుజాతి గుర్రముల నీయక బహు నాశిరకము గుర్రములను ఇచ్చిరి. మేము వ్యాపారములో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారములో నష్టము వచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతి స్థిమితము లేని ఒక కుమారుడుండెను. వాడును అకాల మరణము చెందెను. నాయన, తీర్థములలోకెల్లా శ్రేష్టమని పిలువదగిన పాదగయా తీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వగ్రామము. నేను అజ్ఞాన దశ వలన దేవ బ్రాహ్మణ నింద చేసడివాడను. బాకీలు వసూలు చేయుటయందు కాఠిన్యమును ప్రదర్శించడివాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రి గారైన అప్పలరాజు శర్మ గారింటికి అయినవిల్లి నుండి బంధుగణము విశేషముగా వచ్చిరి. వారందరికీ భోజన భాజనములను ఏర్పాటు చేయుటకు అప్పలరాజు శర్మ గారి వద్ద రొక్కము లేకుండెను. శ్రేష్ఠి గారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో శ్రేష్ఠి గారు వారి కుల పురోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రొక్కమును స్వీకరింపక వెచ్చములను ఉచితముగా ఇచ్చెదరు. అప్పుడది దానముగా అగును. కానీ అప్పలరాజు శర్మ గారు దానమును స్వీకరింపరు. విధిలేని పరిస్థితిలో వారు ఒక వరహా ఖరీదు చేయు వెచ్చములను నా దుకాణము నుండి తీసుకొని వెళ్ళిరి. బంధుగణములు వెళ్ళిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించి తిని, చేతిలో చిల్లి గవ్వ అయినను లేదనియు తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించదననియు రాజుశర్మ బదులిచ్చెను. నేను చక్రవడ్డీ వసూలు చేయుటలో కడు నేర్పరేని. కాలము గతించుచుండెను. నేను వడ్డీకి వడ్డీ లెక్కవేసి దొంగ లెక్కలేసి 10 వరహాలు ఇవ్వవలనని తేల్చి తిని, అంత ధనమును నాకు ఇయ్యవలనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలను. అప్పుడున్న ధరవరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకొని 1-2 వరహాలు వారికిచ్చినా సరిపోవును. ఈ విషయము 10 ఎదుట చెప్పుచుండెడివాడను. రాజశర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పము. నా దురాలోచనను గమనించినటువంటి వెంకటప్పయ్య శ్రేష్ఠి, ఓరి దురాత్ముడా, ధనమదాంధముతో ఇష్టము వచ్చినట్టు వదరుచున్నావు. మా కుల పురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే. నీ పద్ధతులను మార్చుకుననిచో నీవు తీవ్రముగా నష్టపోయేదవు. అగ్నిహోత్రము కంటెను పవిత్రుడైన రాజశర్మను నీవు ఈ విధముగా హింసించుట వలన రౌరవాది నరకములకు పోయేదవు అనెను. ఒక పర్యాయము శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంటి వద్ద నుండిరి. నేను శ్రేష్ఠి గారితో వెటకారముగా, రాజశర్మ నా బాకీని తీర్చలేనిచో వాని కుమారులలో ఎవరైనను నా దుకాణము వద్ద ఊడిగము చేయుటకు పంపించవలయును, లేదా తానే ఊడిగము చేయవలయును. ఒక కొడుకు గురుడివాడును, 2వ కొడుకు కుంటివాడును, 3వ కొడుకైన శ్రీపాదుడు 3 సంవత్సరముల పిల్లవాడును. మరి నా బాకీ తీరుటెట్లు అంటెని. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నుల వెంట నీరు ధారాపాతముగా వర్షించుచుండెను. శ్రీపాదులు వారు తమ దివ్య హస్తములతో వారి కన్నిటిని తుడిచి, తాత, నేనుండగా భయమెందులకు? హిరణ్యకశపుల సంహరించిన వాడను నేనే. సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమంత కష్టము అనిరి. శ్రీపాదుడు నా వైపు చూచి, ఓయి, నీ బాకీని నేను తీర్చెదను. పద నీ దుకాణమునకు. నేను నీ దుకాణములో సేవ చేసి నా బాకీని నివృత్తి చేసేదను. బాకీ తీరిన తరువాత లక్ష్మి మాత్రము నీ ఇంట నివసింపదు, ఆలోచించుకొనుము అనెను. గర్భాంధుడను దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదుల వారిని ఎత్తుకొని నా దుకాణమునకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చిరి. సుబ్బయ్య, నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణమున పనిచేసేదను, నీకు సమ్మతమేనా అనిరి. నేను వెళ్ళే అంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసి ఒకడు నా యొద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణమెక్కడా అని అడిగెను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని, ఇదే నా దుకాణము అని అంటిని. అంతటా అతడు, అయ్యా, నాకు అత్యవసరముగా ఒక రాగి పాత్ర కావలయును. వెల ఎక్కువైనను సరే పర్వాలేదు. దయుంచి నాకు అత్యవసరముగా రాగి పాత్రనిచ్చినచో తీసుకుని వెళ్ళిపోయేదను అనెను. నా వద్ద 32 రాగి పాత్రలున్నవి. కానీ నేను నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉన్నదని 10 వరహాలు ఇవ్వగలిగిన ఎడల దానిని ఇచ్చేదనంటిని. అతడు వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రము విధించెను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి వడిలోనున్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో ఆ రాగి పాత్రను ఇయ్యవలెను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించిరి. శ్రీపాదుల వారి హస్తముల నుండి జటాధారి రాగి పాత్రను అందుకొనెను. శ్రీపాదుల వారు నవ్వుచుండిరి. జటాధారి కూడా నవ్వసాగెను. శ్రీపాదుల వారు జటాధారితో, ఓయి, నీ కోరిక తీరినది. నీ ఇంట లక్ష్మి స్థిర నివాసముండును. నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ స్వగృహమునకు పొమ్ము. నీ భార్యా బిడ్డలు నీ కోసము ఎదురుచూచుచున్నారు అనెను. జటాధారి ఆనందభరితుడై వెడలిపోయెను.
నాకు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిని అప్పలరాజ శర్మని అవమానించవలనడి కోరిక ఉండెడిది. నా కోరిక ఈనాటికి తీరినది. నేను గర్వముతో ఈ రోజున రాగి పాత్ర విక్రయముతో నాకు విశేష ధనము సంప్రాప్తించినది. అప్పలరాజు శర్మ నాకు ఇయ్యవలసిన 10 వరహాల అప్పు తీరిపోయినదని భావించుచున్నాను. కావున ఈ క్షణము నుండి శ్రీపాదుడు బంధ విముక్తుడు అని పలికితిని. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమనిరి. మందభాగుడనకు నేను అట్లే చెప్పితిని. నాయన శంకర భట్టు, అవధూతల నుండి గాని సిద్ధపురుషుల నుండి గాని అనుగ్రహ ప్రసాదముగా రాగి లోహమునకు సంబంధించినటువంటి చిన్న శకలమైనను గ్రహించిన ఎడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీ దత్తుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల నుండి రాగి పాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండియే నా శరీరములోను మనస్సులోను ఆత్మలోను అంతర్లీనమయ్యున్న లక్ష్మీ అంశ క్షీణించసాగెను. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు, అచింత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమై తీరును. 32 రాగి పాత్రలుండగా ఒక్కటియే ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధమునే శ్రీపాదుల వారు సత్యమును చేసిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెళ్ళిపోయిన తరువాత నా దుకాణములో పరిశీలించగా మిగిలిన 31 పాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలి ఉన్నది. నాకు అప్పలరాజు శర్మ నుండి 10 వరహాలు రావాలనని దొంగ లెక్కలను చూపితిని. దానికి అనుగుణముగా వారు ఆ 10 వరహాలు నాకు ఈ విధముగా లభించినట్లు చేసిరి. ఈ లీల ద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదుల వారు దూరము చేసిరి. సూర్యోదయమునకు ముందు సూర్యాస్తమయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతః సంధ్యయందును సాయం సంధ్యయందును అగ్నిహోత్రమును చేయుట విశేష ఫలదాయకము. ప్రాతః సంధ్యయందు సూర్య భగవానుని సమస్త శక్తులను విజృంభించుటకు సిద్ధముగా నుండును. సాయం సంధ్యయందు సూర్య భగవానుని సమస్త శక్తులను తిరోగమన దిశయందు వారిని చేరును. అంతటా నేనిట్లంటిని, అయ్యా, దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని వింటేనే కానీ స్వీకరించకపోవుట చేత పాపము కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విషయము అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచు వారే నరసింహావతారమని శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివుడి యందు అనసూయాతత్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థము కాలేదు. దయయుంచి సవివరముగా తెలియజేయవలసినది. అంతటా సుబ్బయ్య శ్రేష్ఠి, అయ్యా, మీరు ఆకలి కొని ఉన్నారు. నీ ఇంటికి అన్నార్థి అయి వచ్చిన వానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారమును జాతి కుల భేదములనెంచక ఇయ్యవలసినదని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనము చేయవలసినది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసినది. నేను ఇంతలో ఆ కనిపించడి అరటి చెట్ల వద్దకు పోయి 2 అరిటాకులను తెచ్చెదను. అన్నములోని సంభారము బీరకాయ పప్పు, అది అమృత తుల్యముగా నుండును అని పలికెను. నాకు ఆశ్చర్యము వేసినది. ఆ జంగిడిలో ఒక రాగి పాత్ర మినహా మరేమీయూ లేవు. ఆహార పదార్థములు గాని ఫలములు గాని కందమూలములు గాని ఏమీయూ లేవు. పైగా అన్నములోనికి ఆధరువుగా బీరకాయ పప్పుని చెప్పుచున్నాడు. ఏది ఏమైనను తటకమునకు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేదను అని అనుకొంటేని. సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్ల వైపు వెడిలినాడు. నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడనై వచ్చితిని. సుబ్బయ్య శ్రేష్ఠి 2 అరిటాకులను తెచ్చెను. దాపులనున్న చిన్న తాడి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను. నేను ఈ వింతను ఆశ్చర్యముగా చూచుచుంటిని. అతడు కనులు మూసుకొని క్షణకాలము ధ్యానము చేసెను. ఆ తర్వాత తన వద్దనున్న రాగి పాత్రను తీసుకొని 2 దొన్నెలలోనూ నీరు పోసెను. ఆ ఖాళీ రాగి పాత్ర నుండి జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తర్వాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించెను. తదుపరి అన్నమును కూడా వడ్డించెను. మేమిరువురుమును సమృద్ధియును అమృతోపమానమును అయినటువంటి ఆ అన్నమును ప్రసాదముగా స్వీకరించితిమి. మా భోజనములైన తదుపరి ఆ రాగి పాత్ర ఎప్పటి వలనే ఖాళీగా నుండెను. శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము. శనైశ్చరుడు కర్మకారుడు. గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహు కేతువులలో రాహువు శనీశ్వరుని వలనే ఫలితములనిచ్చును. కేతువు అంగారకుడి వలనే ఫలితములనిచ్చును. కర్మకారకుడైన శనైశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారము నాటి సాయం సంధ్య మహాశక్తిమంతము, చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధనము చేయు మానవునకు
పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదుల వారిని అర్చించిన ఎడల సర్వగ్రహదోషములు కూడా క్షమించును. యుద్ధములకును ఆపదలకును శస్త్రాస్త్రముల వలన కలుగు అకాల మృత్యువులకును రుణగ్రస్తుల ఈతి బాధలతో కూడిన జీవితమును గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము, అరుణమనగా పాపము లేనిది. చిత్తా నక్షత్రము నాడు గాని మంగళవారము నాడు గాని శ్రీపాదుల వారు అరుణవర్ణముతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఉందరు. పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యుల వారును శని ప్రదోషమును చేయు శివారాధనమునందు పాలు పంచుకొనిడివారు. ఆ రోజున అప్పలరాజు శర్మ కూడా మహానిష్ఠతో నుండివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతియగు సుమతి మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమయ్యున్న అనసూయ మహాతత్వమును ధ్యానించడివారు. ఆ మహాతపస్సుల ఫలితముగా శ్రీపాదుల వారి ఆవిర్భావము జరిగినది. అందువలన పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి వారి నుండి గాని నరసింహవర్మ వారి నుండి గాని బాపనారుల వారి నుండి గాని ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియు వారి నుండి ధనమును స్వీకరించకపోవటయే మహాపాపమనియు శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనముగా బోధించదలచిరి. శంకర భట్టు శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు, సర్వదేవతా స్వరూపములకును అతీతమైన మహాతత్వము వారిది. వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములను పొందగలిగిన వారు ధన్యులు. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణ విముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురం అంతయు కూడా దావానలము వలె వ్యాపించెను. శ్రీపాదుడు 3 సంవత్సరముల బాలుడు. అప్పలరాజు శర్మ కనుల నుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతి మహారాణి తన ముద్దుల కుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మ గారి ఇంటికి పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యులను వచ్చిరి. తండ్రిని రుణ విముక్తిని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానించిరి. నేను సమావిష్టులైన పెద్దల సమక్షములో రాజశర్మ గారి బాకీ తీరనని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారి వచ్చి 10 వరహాలు ఇచ్చి రాగి పాత్రను కొనుక్కొని వెళ్ళిన ఎడల రుణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతటా ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను. బాపనార్యులు శ్రీపాదులను ఇట్లు ప్రశ్నించిరి. ఆ జటాధారి ఎవరో నీకు తెలియనా? అంతటా శ్రీపాదుల వారు ఆ జటాధారియే కాదు, అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియను అని జవాబిచ్చిరి. శ్రీపాదుల వారి స్వరూపము. బాపనార్యులు నీవు 3 సంవత్సరముల బాలుడవు, వయసుకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియటకు నీవేమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు నా వయస్సు 3 సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు గాని నేను అనుకొనుటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందును ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరుగనేరవు. నేను సాక్షిభూతుడనై వీటన్నింటినీ కూడా గమనించుచుందును. బాపనార్యుల వారు శ్రీపాద, చిన్నపిల్లవాడు తాను చంద్రమండలమునందున్నట్లు తలంచినంత మాత్రమున చంద్రమండలమునందున్నట్లు కాదు, ప్రత్యక్ష అనుభవము ఉండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు. శ్రీపాదులు నేను సర్వే సర్వత్రా స్థితమై ఉండు ఆదితత్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనై ఉన్నాను. నా ఉనికి వలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశము నందున్నట్లు నీకు అనుభవం ఇచ్చినచో ఆ కోశమునందు నేనున్నట్లు నీవు భావించదవు. నేను నీకు అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోశములలో లేనని కాదు దాని అర్థము. నేను సర్వే సర్వత్రా ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాదపీఠిక కడనున్నవి. నా సంకల్పము మాత్రము చేతనే ఈ సృష్టి అంతయును ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడనగుటలో ఆశ్చర్యమేమున్నది? అప్పలరాజు శర్మ నాయన, చిన్ననాటి నుండి నీవు మాకు సమస్యాత్మకముగా ఉన్నావు.
నీవు పదే పదే దత్తప్రభువుననుచున్నావు. నృసింహ సరస్వతి అను పేరున మరి ఒక అవతారముగా వచ్చేదనని కూడా పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు వారు ఇదంతయును నాటకమనియు బూటకమనియు మనశ్చాంచల్యము వలన కలిగిన తెలివి మాలిన తనమనియు రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము, మనకు విధించబడిన ధర్మ కర్మలను ఆచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభువులమని అవతార పురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారముగా నిర్ణయించబడును. శ్రీపాదులు: తండ్రి, నీవు చెప్పునది నేను కాదనుటలేదు. సత్యమునే వచించవలను కదా. నా పాలబాకి విషయము వచ్చినప్పుడు నాకు వినోదముగానున్నది. పంచభూతముల చేత సాక్ష్యమిప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలుగదా? నభోమండలమునందు ప్రకాశించి సూర్యుని చూచి నీవు సూర్యుడవు కాదు అన్నంత మాత్రమున సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాల బాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు మనుష్యులమనియు భావించి మానవ తత్వమును ఏ విధముగా అనుభవించుచున్నారో అదే విధముగా నేనును సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనే తత్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును, అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కానీ సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు? బాపనార్యుల వారు: శ్రీపాద, జటాధారి కనుమరుగైన తర్వాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద నుండవలసిన రాగి పాత్రలు 31లో ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారము చేసి వాటిని మాయము చేసినావా? శ్రీపాదులు: సర్వమును కాలకర్మ వశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలులేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్తపూజారి. అటవీ ప్రాంతముల దత్త దర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీ వాంఛ వెర్రితలలు వేసినది. కాంతాలోలుడైన ఇతడు పురాతన కాలము నుండి పూర్వీకులచే ఆరాధించబడేది ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయదలచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడు కత్తెకిచ్చెను. లోకులతో దత్త విగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పెను. జటాధారి అయి వచ్చినవాడు లౌకిక బంధనములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగానుండగా ధనమున కాశపడి ఆ దత్త విగ్రహమును కరిగించెను. ఫలితముగా ఈ జన్మములో అతడు గర్భదరిద్రుడుగా జన్మించెను. దత్త విగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవ చేసిన పుణ్యమున సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మంలో శ్రీమంతుల ఇంట జనించెను. పూర్వజన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన ఆ దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగి పాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పము వలన నృసింహుని 32 అవతారముల అంశలు ఆ రాగి పాత్రలలో ప్రవేశించెను. ఈ జన్మములో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురము రావలసినదనియు నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసినదనియు దానికి గాను 10 వరహాల సొమ్మును శ్రేష్ఠికిచ్చి నన్ను బంధ విముక్తిని చేయవలసినదనియు చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు నేనతనిని అనుగ్రహించితిని. అతడు అప్పుల వారి బాధ నుండి తప్పించుకున్నటకు జటాధారి అయి మారు వేషమున తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వమును తెలిసినట్లే గదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమముగా 10 వరహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి 10 వరహాలు లభించినట్లు చేసితిని. అయితే దీనికి ప్రతిగా ఇతని పూర్వజన్మకృత పుణ్యఫల పంతయు కూడా హరించి వేసితిని. ఓ ఈ సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నీవు జరిపిన శృంగారము నీ వెకిలి చేష్టలన్నీయును నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడీ పుచ్చుకొని నా వంటి పసిబాలురకు కావలసిన తిరుబండారములను అమ్ముకొనుచు జీవించదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనమును ఏర్పాటు చేసిరి. నీకంటేనూ కూడా నాకు కోమటి లెక్కలు తెలియను. నీవిచ్చిన ధనము భోజనమునందు అన్నము పప్పు బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. నీవు అన్నము కూడా లభించని దీన స్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన ఈ రాగి పాత్ర నుండి జలము అన్నము బీరకాయ పప్పు మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనాను పెట్టుటకు కావలసినంత పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణముగా పలికెను. శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా నుండెను.
వారి కన్నులు అగ్నిగోళములుగా నుండెను. మరలా వారు, ఓ ఈ సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు దగ్గరలోనున్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము, పప్పు, బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడు బీదవాడ వగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడీ పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయుము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధమున రాగి పాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరముతో పలికిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అట్లు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులైరి. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, తాత భయపడుచున్నావా? నేను నరసింహమూర్తినే, సందేహము వలదు. నేను శ్రీపాదుడను శ్రీవల్లభుడను అయిన తత్వము గదా. వైశ్య కులమునకు శాపమిచ్చేదనని అనుకొనుచున్నావు. వాసవీమాత తన కులస్థులకు వైశ్యులకు అందము తక్కువగా నుండినట్లు శాపమిచ్చినట్లే వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చేదనేమోయని నీవు ఆందోళన పడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కుల భేదములుండవు. అట్లే భక్తునకు కూడా జాతి కుల భేదములుండవు. ఆర్య వైశ్యులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యుల పూర్వయుగములలోని లాభాద మహర్షి కాదా? బాపనార్యుల వారు పూర్వయుగములలోని లాభాద మహర్షి కాదా? నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాభాద మహర్షి గోత్రము హరించిపోయినను బాపనార్యుల వంశమును కలియుగాంతము వరకు అనుగ్రహించుచున్నాను. నేను నీకిచ్చు జంగిడి వేరుగానున్నది. దానిలో దత్త మిఠాయి నిండుగా నుండును. ఎంత ఇచ్చినను తరిగెడిది కాదు, ఎవరికి నీ కంటికి కనిపించేది కాదు. నృసింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నాయందే ఉన్నవి కనుక నాది 33వ అవతారము. అందువలన నీ వంశమునందు 33వ తరము నడుచుచుండగా, బాపనార్యుల వారి 33వ తరము నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33వ తరము నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల ఇంట అచ్చముగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్ఠింపబడును. వత్సవాయి వారికిని మల్లాది వారికి పైండా వారికి ఇదే నా అభయము. మీ వంశస్థులలో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గము చేతనైనా సరే ఆరాధించిన ఎడల దత్త శునకములు అదృశ్య రూపమున కాపలా కాయుచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపములలో అదృశ్య శునక రూపమున సదా రక్షణగానుండును. అంతటా పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. వారి కన్నుల నుండి ఆనంద భాష్పములు రాలుచుండెను. బాపనార్యుల వారి నోట మాట రాలేదు. సుమతిమాత ఇదంతా కళ, వైష్ణవ మాయయా అని సందేహములో పడెను. అప్పలరాజు శర్మ గారు మనస్సు మూగపోయెను. శ్రీపాదుల వారి అన్నలిద్దరూ శ్రీపాదుల వారి వంక భయముతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా లేక దత్తప్రభువా, ఏమిటి ఈ వింత అని ఆలోచించుచుండిరి. నా యొక్క అజ్ఞానమునకు, హేరణ బుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేనిట్లంటిని. శ్రీపాద, ఆయా స్పందన శక్తులు మానవ రూపమును పొందినప్పుడు భార్యలుగా ఉన్నవి కదా. మరి ఇది స్త్రీ లంపటత్వముగాక మరేమిటి? అవతార పురుషుల విషయములో ఇది లీల, మరి మాబోటి వారి విషయములో స్త్రీ లంపటత్వము. ఏమి పక్షపాత వైఖరి! శ్రీపాదులు ఇట్లనిరి. శ్రీకృష్ణునకు అష్టభార్యలు 16,000 గోపికలున్నను అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేగాని నీవనుకున్నట్లు స్త్రీలంపటుడు కాడు. అది దేహ సంబంధము ఎంత మాత్రమునూ కాదు. కేవలము ఆత్మ సంబంధ రీత్యా వారు భార్యలు. భరించబడు ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడే మానవత్వము పొందినట్లు శపించబడినప్పుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడు 5 రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు. ద్రౌపది భర్తృక అయినను శయన సుఖమును పొందినది కేవలము అర్జునునితో మాత్రమే. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. కుంతీమాతకు అన్నమాట తిరిగి తీసుకునేది అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలము అర్జునుని మాత్రమే. మత్స్య యంత్రమును కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి 6 లక్షణములుండును. రూపము లక్ష్మిని పోలి ఉండవలను. ప్రసన్నతా లక్షణము ద్రౌపది యందు మెండుగానున్నది. క్షమాగుణములో భూదేవిని పోలి ఉండవలను. సహదేవునికి భవిష్యత్తులో జరగబో విషయములన్నీయునూ తెలియను. కౌరవ పాండవ యుద్ధము జరిగి తీరునని తెలియను. అయితే అది జరుగుటకు ముందు ఎన్నో సంఘటనలు జరగవలసి ఉన్నవి. వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నీయునూ కూడా తలంచుకున్నప్పుడు
వానికి విసుగుదల ఎక్కువగా నుండేది. అందువలన సహదేవునితో వ్యవహరించినప్పుడు ద్రౌపది ఎంతో సహనముతో ప్రవర్తించెడిది. భీముడు తిండిపోతూ భోజనము మిక్కుటముగా చేయుట వలన మహాబద్ధకస్తునిగా తయారైనాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకునేందుకు కూడా బద్ధకము వహించడివాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించినప్పుడు దాసి వలనే ప్రవర్తించడిది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సును వేధించడివి. అందువలన ద్రౌపది ధర్మరాజుకు మంత్రి వలె చక్కటి సలహాలనిచ్చడిది. నకులుడు 2 వానచినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగముగా కత్తి యుద్ధము చేయుటలో నేర్పరి. అంతటి సునిశ్చిత యుద్ధ విద్యా నైపుణ్యమునకు సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటముగా ఆకలి వేసిడిది. భోజన పదార్థములను రుచికరముగా అతని మనస్సునకు సంతుష్టినిచ్చడివి. అతనికి యుద్ధ విద్యా సాధనకు అనుగుణమైనవి తయారు చేసి ద్రౌపది అందించడిది. తల్లి బిడ్డ మనసును తెలుసుకొని అడగకుండగానే భక్ష్య భోజ్యములను అందించినట్లు ద్రౌపది నకులునితో వ్యవహరించడిది. శయ్యాసుఖమునందించుటలో రంభను మించిన చాతుర్యముతో అర్జునుని అలరించడిది. ధర్మభంగము కాకుండా పంచభర్తృక అయినను శయ్యాసుఖమును ఇచ్చినది ఒక్క అర్జునునికి మాత్రమే. సుబ్బయ్య శ్రేష్ఠి, నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యాసుఖమునందివ్వలేదు. బిల్వమంగళుడు ఇంకా మరెందరో ఆమె శరీరమును అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించినప్పుడు కాల కర్మ కారణ వశమున చింతామణియు బిల్వమంగళుడును నీకు అచట తారసపడగలరు. వారిని నీవు పీఠికాపురమునకు తీసుకువచ్చెదవు. అప్పుడు మీకు ధర్మబోధ చేసెదను అనెను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాదుని తమ వడిలోనికి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో ఇట్లనిరి: తాత, మనమిద్దరమును రేపు గుర్రపు బండిలో మన భూములను చూచుటకు పోయేదము. ఎన్నాళ్ళ నుండియో అక్కడి భూమాత నన్ను శ్రీపాద ప్రభు నీ పాదస్పర్శతో నన్ను పునీతుని చేయవా అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పరాయణుడనని నాకు బిరుదు గదా అని అనెను. అంతట వర్మగారు: నాయన శ్రీపాద, నాదొక చిన్న మనవి. మనకు శ్రీ పీఠికాపురమునకు సమీపముననే కదా భూములున్నవి. అందుచేత అచ్చటనొక పల్లె నేర్పరచి వారి చేత మన భూములను సాగు చేయించదలచితిని. పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలునకిచ్చి జమీందారీ వ్యవహారములను చూచుకున్నటకు నాన్నగారిని కరణీకరణమునకు వినియోగించిన బాగుండునని నా అభిప్రాయము. అయినవిల్లి కరణీకరణము ప్రస్తుతము మనకు లేదు కదా అనిరి. అప్పుడు శ్రీపాదుల వారు నవ్వుచు: తాత, నీవు నీ జమీందారీ విషయముననే ఆలోచించితివి గాని నా జమీందారీ విషయమును ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతము కాదు. ముందు నాన్నగారికి కరణీకరణము చేయమందువు, ఆ తరువాత శ్రీపాద నీవు ఈ కరణీకరణము చేయవలసినది అని అందువు. గండికోట శ్రీపాద శ్రీ వల్లభ రాజశర్మ ఫలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేనే చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమైనది. నా లెక్కలు నాకున్నవి. ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు, మనులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలిని కదిలించుట. మనుషులకున్నట్లే గ్రామములకు, పట్టణములకు, పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్ర సింధు వేదము తెలిసిన వారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగ రహస్యము. పీఠికాపుర కుండలిని మల్లాదివారి, పైండావారి, వత్సవాయి వారి 33వ తరములో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్టవశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశమునందలి ప్రతి క్షణమును కూడా సద్వినియోగము చేసుకొనుడు అని చెప్పిరి. నాయన శంకరభట్టు నరసింహవర్మ గారు శ్రీపాదుల వారిని పీఠికాపురములో శాశ్వతముగా నుండినట్లు చేయుటకు ఈ విధముగా ప్రయత్నించిరి. శ్రీపాదుల వారి వైభవము. నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులోనున్నది. శ్రీపాదుల వారు తామే స్వయముగా శ్రీకృష్ణుడనని చెప్పుటచే హాస్యాస్పదముగా అజ్ఞానముతో ప్రశ్నించి తిని: శ్రీపాద, నీవు శ్రీకృష్ణుడను అనుచున్నావు. మరి అష్టభార్యలు 16,000 గోపికలు ఈ అవతారమున కూడా కలరా? అంతటా శ్రీపాదుల వారు మందహాసముతో: నా యొక్క అష్టవిధ ప్రకృతియే అష్టభార్యలు. నాది 16 కళా పరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరము నుండి, నా మనస్సు నుండి శ్రీపాద శ్రీవల్లభ అవతారమనడి ఈ దివ్యాత్మ నుండి దశ దిశలలోనూ శక్తి రూపములైన స్పందనలు ప్రతి క్షణమును వెలువడుచుండును. ఈ విధముగా ప్రతి క్షణమును ఒక్కొక్క కళకు శరీర మనో ఆత్మతత్వముల నుండి 10x10x10 అనగా 1000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకముగా 16 కళల నుండి 16,000 స్పందనలు వెలువడుచుండును. ఇవన్నీ నా 16,000 గోపికలే. పూర్వావతారమున అవి మానవ రూపములో ఆవిర్భవించినవి. ఈ అవతారమున అవన్నీయును కూడా నిరాకారముగా
స్పందనశీలముగానున్నవి. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమీ లేదు. అవి అన్నియు నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివస్వరూపమును, విష్ణుస్వరూపమును, బ్రహ్మస్వరూపమును ఆరాధించవచ్చును. అదే విధముగా నాలోని వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధనా పద్ధతులు, సాధకుల యొక్క రకరకముల సాధనావస్థలు, కాల కర్మ కారణములు ఎన్నియో జీవ పరిణామముపై ప్రభావము చూపును అని వివరించిరి. నరసింహరాజ శర్మకు ఆ రాత్రి నృసింహుని 32 రూపములు దర్శనమిచ్చినవి. అవి: 1 కుండపాద నరసింహమూర్తి, 2 కోప నరసింహమూర్తి, 3 దివ్య నరసింహమూర్తి, 4 బ్రహ్మాండ నరసింహమూర్తి, 5 సముద్ర నరసింహమూర్తి, 6 విశ్వరూప నరసింహమూర్తి, 7 వీర నరసింహమూర్తి, 8 క్రూర నరసింహమూర్తి, 9 భీభత్స నరసింహమూర్తి, 10 రౌద్ర నరసింహమూర్తి, 11 ధూమ్ర నరసింహమూర్తి, 12 వహ్ని నరసింహమూర్తి, 13 వ్యాఘ్ర నరసింహమూర్తి, 14 బిడాల నరసింహమూర్తి, 15 భీమ నరసింహమూర్తి, 16 పాతాళ నరసింహమూర్తి, 17 ఆకాశ నరసింహమూర్తి, 18 వక్ర నరసింహమూర్తి, 19 చక్ర నరసింహమూర్తి, 20 శంఖ నరసింహమూర్తి, 21 సత్వ నరసింహమూర్తి, 22 అద్భుత నరసింహమూర్తి, 23 వేగ నరసింహమూర్తి, 24 విదారణ నరసింహమూర్తి, 25 యోగానంద నరసింహమూర్తి, 26 లక్ష్మీ నరసింహమూర్తి, 27 భద్ర నరసింహమూర్తి, 28 రాజ నరసింహమూర్తి, 29 వల్లభ నరసింహమూర్తి. మిగతా 30వ అవతారం 30వ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీ వల్లభుల వారిని చూచెను. 31వ నరసింహమూర్తిగా శ్రీ నరసింహ సరస్వతి అవతారమును చూచెను. 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించడి శ్రీ స్వామి సమర్థునిగా చూచెను. శ్రీనివాసుడి వృత్తాంతము. నాయన, రేపు పరమ పవిత్రమైన రోజు. మాసమునందు శ్రవణ నక్షత్రము ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగములో శ్రీ వెంకటేశ్వరుడు అర్చారూపముగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విలంబినామ సంవత్సరములో కుబేరుని నుండి ధన సహాయము పొంది అప్పుపత్రము వ్రాసి ఇచ్చినాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిరా నక్షత్రమునందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రమునందు అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథియందు ఉత్తర ఫల్గుని నక్షత్రమునందు శ్రీనివాస కళ్యాణము జరిగినది. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజ గోత్రమునందు అవతరించినాడు. పాండవుల వంశములోని సుధన్వుడికి నాగకన్యక ద్వారా జన్మించిన వాడు ఆకాశ మహారాజు. ఇతని సోదరుడే తొండమానుడు. వసుధానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాస ప్రభువు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యమును వసుధానుడికి సగము, తొండమానునికి సగము పంచినాడు. సుబ్బయ్య శ్రేష్ఠి శంకర భట్టుతో నీవు ఈరోజు విశ్రాంతి కైకొనుము. ఈ రాత్రంతయును మనము శ్రీపాద శ్రీ వల్లభుల దివ్య నామమును సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిషాస్త్ర రీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల వారి లీలలను వివరించెదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపురమునకు ఎట్లు తీసుకుని రాబడినారో, వారిని శ్రీ గురుడు ఏ విధముగా కటాక్షించినది, నరసింహవర్మ గారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనదియు, రాబోవు కాలములందు ఎంతటి చిత్ర విచిత్ర విషయములు జరుగునున్నదియు, శ్రీవారి ఆఖరి అవతారముగా కల్క్యావతారమునకు ముందు జరగబోవు లీలలను వివరించి చెప్పెదను అని వచించి నన్ను దాపులనేయున్న ఒక కుటీరమునకు కొంపోయెను. అచట 2 ఈతాకుల చాపలుండెను. 4 మేలుజాతి కుక్కలు ఆ కుటీరమునకు కాపుకాయుచుండెను. శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము. శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు, అత్యంత హృదయంగమములు. వారి స్మరణ మాత్రమున అనేక జన్మముల నుండి పేరుకొనియున్న పాపపు రాశులు భస్మీపటలమగును. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. అధ్యాయము 10 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.